ఎవరినీ నొప్పించలేను, కనీసం కటువుగా మాట్లాడలేను. నా తండ్రి నేర్పిన సంస్కారం నోరు మూసేస్తుంది. మరెందుకు నాతో దురుసుగా మాట్లాడుతున్నారు? నా సంస్కారం వాళ్ళకి చేతకానితనంగా కనిపిస్తుందా? ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు? నా వివేకం వాళ్ళకి అసమర్థతగా ఉందా? ఎలా నన్ను హేళన చేయగలుగుతున్నారు? మనసు మూగగా రోదిస్తుంది. దానికి మౌనం అలవాటయ్యింది. కన్నులు లోపలే కన్నీరు కారుస్తున్నాయి. బయటికి రాని కన్నీరు మనసునెలా చల్లబరుస్తుంది? నేను మారాలని ప్రయత్నించినా మారలేకపోతున్నాను. నా సంస్కారం అందుకు ఒప్పుకోలేదు.